ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న ఈ వర్షాలు ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. అక్కడక్కడ కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వానకు ధాన్యం తడిసిందని ఆందోళన చెందుతున్నారు రైతులు. రేపు కూడా వర్షాలుంటాయన్న అధికారులు పిడుగులు పడే ప్రమాదం ఉందని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన 2 ఉపరితల చక్రవాక ఆవర్తనాలు ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలకు హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షంతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండటంతో చెట్లు, కరెంటు పోల్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఆవర్తనం ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు కురిశాయి. ఉత్తర తెలంగాణలో వాన దంచుకొట్టింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వానకు రోడ్లపై భారీగా వరద ప్రవహించింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాలకు కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వాన పడింది. జిల్లా కేంద్రంతో పాటు కెరిమెరి, వాంకిడి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాన దంచికొట్టింది. 2 గంటల పాటు ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా వర్షం కురిసింది. నిజామాబాద్, గాంధారి, బాల్కొండ, ఇందల్వాయి, డిచ్పల్లి, సదాశివనగర్, కామారెడ్డి, దగ్గి, జిక్కల్లో భారీ వర్షం కురిసింది. అటు భీంగల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. అక్కడక్కడ వానకు పంట తడిసిపోకుండా టార్పులిన్ కవర్లు కప్పారు రైతులు. అటు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలంలో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. కోడోనిపల్లి గ్రామ శివారులో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా వర్షం కురిసి పిడుగుపడింది. దీంతో 2 మహిళలు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. అటు జగిత్యాల జిల్లా వెలగటూరులో స్వల్ప వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనూ చిరుజల్లులు కురిశాయి. సమ్మర్లో ఎండవేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన పబ్లిక్ వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు అకాల వర్షాలతో పంట తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.